ఎప్పటికప్పుడు నీళ్లు మారిస్తే బావుంటాయి కదా, లేదంటే పాచిపోతాయి. వల్లభ, పాత్ర తీసుకో, పారబోసి మంచినీళ్లు పోద్దాం. అలాగే మమ్మీ. అందరికీ పిల్ల మీద టెన్షన్ ఉంటే వీళ్ళకి నీళ్ళ గురించి బెంగ పట్టుకుందంటే అమ్మవారి మనసు కరిగిపోతుందేమోనని అమ్మనే కరిగిస్తే ఆ పనే చేస్తుంది కదయ్యా. అంటే అబ్బా ఏదో ఉంటుందిలేండి, వదిలేయండి. మమ్మీ, పసుపు గౌరమ్మ కనిపించట్లేదు. ఇంకెక్కడుంటుందిరా, పసుపు నీళ్ళైపోతేను. దారి చూపించాల్సిన గౌరమ్మ కాస్త తులసమ్మ కోటలో గోదారమ్మ అయిపోయిందన్నమాట. అమ్మా పసుపు గౌరి, అమృత గడియ వచ్చేసింది. పెట్టెను తెరుస్తున్నాను. ఉలూచి పాప జాడ ఎక్కడుందో, ఎటువైపో దారి చూపించు తల్లి. చెల్లి, ఏమైనా తెలిసిందా? పెట్టెలో పసుపు గౌరమ్మ లేదక్కా. అదేంటి, సరిగ్గా చూసావా? నిజంగానే లేదు. అలా ఎలా జరుగుతుందక్కా? అత్తయ్య మీద మా ఆయన మీద డౌట్ పడాల్సిందే అంటావా? వాళ్ళకేం అవసరం? మంచి జరగనివ్వరు కదా. నువ్వు రా చెప్తాను. నైని, ఏదైనా హింట్ దొరికిందా? లేదు బాబుగారు. దానికన్నా ముందు పెట్టెలో పెట్టిన పసుపు గౌరీ అమ్మవారు దొరకాలి కదా విశాల్. ఏయ్, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. పసుపు గౌరీని ఏం చేశారు? ఏంటి? తెలియనట్టు అడిగితే నా కొళ్ళు మండిపోతుందత్తయ్య. అర్థమయ్యేలా చెప్పకపోతే నీ చెంప పగులుతుంది. బస్తీమే సవాల్. నువ్వాగక్క. అత్తయ్య, పెట్టెలో పెట్టిన పసుపు గౌరి కనిపించడం లేదు. అలాగా? అమ్మా, మీరేమన్నా తీశారా అని అడుగుతున్నారు. అంటే రేయ్, మీ కంటికి ఎలా కనిపిస్తున్నావురా? దొంగలు. ఏయ్, అదే దొంగలు పెట్టెని తెరిచి పసుపు గౌరీ అమ్మవారిని ఎత్తుకెళ్లిపోయారు అంటున్నాను. అదెలా సాధ్యం అవుతుంది? ఆ బాక్స్ను ఓపెన్ చేయగలిగేది నైని గాని, లేదంటే మా పిల్లలు గాని తెరుస్తారు. వదిన తీసుంటే మళ్ళీ ఎందుకు అడుగుతారు బ్రో? పిల్లలు అటువైపు వెళ్లరు. మరి పసుపు గౌరమ్మ ఏమైపోయినట్టు? మాయమైపోయింది. చిట్టి, అవునక్క, మీరు దాచిపెట్టింది పసుపుని కాదు, అమ్మవారిని కదా. నన్ను పెట్టెలో పెట్టి ఊపిరాడకుండా చేస్తారా అని అదృశ్యమైపోయింటుంది. అనయ్య, ఎందుకు నవ్వుతున్నావు? వెటకారం. నేను కూడా వ్యంగ్యంగానే చెప్పానక్క. మా అక్క ఆడే నాటకాలకి పెదబావు గారికి నవ్వొచ్చింది, నాకు కోపం వచ్చింది. నువ్వు అపార్థం చేసుకుంటూనే ఉంటావా చెల్లి? మహాతల్లివి నువ్వు. నాకు నచ్చ చెప్పాలని చూడకు.
నువ్వు కాని నీ పిల్లలు కాని తీస్తారని స్వామిగారు చెప్పాక అత్తయ్యను అనుమానిస్తూ హాసినకని అడగడం ఏంటి? అలా అడగమని నువ్వు చెప్పావా? అలా ఎందుకు చెప్తారు? మరెందుకు అడుగుతోంది? మా మీద పడి ఏడవడం హాసినికి అలవాటే కదా. చెల్లి తీయకపోతే ఇంకెవరు తీస్తారు? ఏయ్, నా ప్యాంట్ పట్టుకుని లాగుతున్నావేంటి? తమరే దొంగ అని చూపిస్తుందేమో. తిక్కదాన్లా మాట్లాడుకు. చిన్నపిల్లకేం తెలుసు? అసలు మేం ఓపెన్ చేస్తే ఆ పెట్టె ఓపెన్ కాదని మీరే చెప్తున్నారు. మళ్ళీ మీరే నిందిస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? ఏం లేదత్తయ్యా, ఇదంతా ఒక కట్టు కదా. నా కూతురు కనిపించకుండా గంటలు గడిచే కొద్దీ నా ప్రాణం పోతున్నట్టుంది. పోయేలా ఉంది కూడా. నేను పుట్టుకుమంటే ఇంకా ఏ గొడవ ఉండదని మా అక్క ప్లాన్. సుమనా, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి రోడ్డు మీద బైఠాయిస్తాను. పోలీసులు, ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చాక మీరు చేస్తున్న తతంగాన్ని బయట పెడతాను. వెళ్ళవే, వెళ్ళు. నీకిష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకో. పావుని కన్నందుకు నీ గురించి ఎలా మాట్లాడతారో విని తరిద్దు గాని. ఇప్పుడే వెళ్తాను. సుమన ఆగు, సుమన ఆగు. చివరిసారిగా అడుగుతున్నాను, ఈ ఒక్కరోజు టైం ఇవ్వు. ఉలూచీని వెతికి తీసుకొస్తాం. మీరు వెళ్ళకండి బాబుగారు. స్వామి వారిని కలిసి జరిగింది చెప్తాను. ఆయనే పరిష్కారం చూపిస్తారు. అక్క, పిల్లల్ని చూసుకో. అలాగే. మరి ఇప్పుడేమంటారు? పెద్ద మరదలు నైని గడప దాటిపోతుంది కదా. ఎందుకొచ్చావు నయని? స్వామి, నన్ను చూడకుండానే వచ్చానని కనిపెట్టిన మీరు ఎందుకు వచ్చానని అడిగితే మీకు తెలీదనే చెప్పమంటారా? ఎక్కడికి ఎందుకొచ్చావని అడగలేదమ్మా. గడప దాటి ఎందుకొచ్చావని అడుగుతున్నాను. స్వామి, జగమెరిగిన విశాలాక్షి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి దాకా ఇల్లు దాటవద్దని చెప్పి వెళ్ళిపోయింది కదా. నిజమే స్వామి. ఇంట్లోనే ఉంటే నా బిడ్డని మీరు వెతకడం లేదు అని మా చెల్లి పోరు పెడుతుంది. పసిపాప జాడేటో దారి చూపుతుందని పసుపు గౌరమ్మని నా చేతుల్లో పెట్టారు. ఆ తల్లి ఎవరి చేతుల్లోకి వెళ్ళిందో ఏంటో పెట్టెలో లేదు స్వామి. పెట్టిన చోట నుంచి గుట్టుగా తీస్తే పిల్లైనా తల్లైనా ఎలా ఉంటుంది నయని? అంటే స్వామి ఎత్తుకుపోయారంటారా? అన్నాను, నువ్వు విన్నావు. ఆలోచించకుండా ఉన్నావు. ఉల్లుచిని కూడా అలాగే తీసుకెళ్లిపోయారా స్వామి? నీ చెల్లెలి బిడ్డ గురించి ఆలోచించకుండా నీ బిడ్డ గురించి ఆలోచిస్తే నీకు అవగతమయ్యేది. నా పిల్లలు బాగానే ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు స్వామి. నయని, నువ్వు కంగారులో సరిగ్గా ఆలోచించలేకపోతున్నావు. స్వామి, మీ మేధాశక్తికి అబ్బురు పడేదాన్ని. అర్థం చేసుకోలేనప్పుడు బిడ్డగా ఆదరించి సరిదిద్దండి. సరే, పెట్టెలో నువ్వు పెట్టిన పసుపు గౌరమ్మని మళ్ళీ ఎవరు తీయగలరని చెప్పాను? నేను గాని నా కూతురు గాని దాన్ని తెరవగలరన్నారు. నువ్వు తీసావా? లేదు. మరి నా బిడ్డ తెరిచిందా? ఇంకెవరు దాన్ని తెరవగలరు? గానవి అక్కడికెందుకెళ్ళింది?
పసుపు గౌరమ్మని చేతపట్టుంటే తన చేతులకి పసుపు అంటుకునేది కదా స్వామి. నిజానికి తను నిద్రపోతోంది. నిద్రపోతున్నది పసిపాప కాదు, మేలుకోలేకపోతున్నది నువ్వు నైని. తెలియక పొరపాటు చేసుంటే మన్నించండి స్వామి. అయోమయంలో ఉన్నాను నేను. ఉలూచి పాప జాడను తెలుసుకోవాలన్న ఆతృతలో ఎక్కువ దూరం ఆలోచించలేకున్నాను. దయచేసి పసుపు గౌరమ్మ ఎక్కడుందో చెప్పండి. పసుపు గౌరమ్మని చేత పట్టగానే పసుపు ముద్దగా అయింది. చెయ్యి దాటి నీటిలో పడగానే పసుపు నీళ్లుగా మారింది. ఆ నీరైనా దారి చూపిస్తుంది కదా స్వామి. ఆ నీళ్లను తీసుకువెళ్లి తులసి కోటలో పోశారమ్మా. తులసమ్మక? అవును, వెళ్ళి ఆ తల్లినే అడుగు. గౌరమ్మను తనలో ఇమిడ్చుకున్న తులసమ్మ మనసు కరిగేలా చెయ్యి. ఇప్పుడే వెళ్తాను స్వామి. ఒక్క మాట, గడప దాటినందుకు పరిణామాలు తప్పవు. ఏదైతే అదవుతుంది స్వామి. అమ్మవారి మీద భారం వేసి పరుగు తీస్తున్నాను. పసిపాపని చేరుకోవడమే నా లక్ష్యం. శుభం భూయాత్. అమ్మయ్యా మమ్మీ, స్వామి ధ్యానంలో లేడు, లేపాల్సిన పని లేదు. రే, ఏదేదో మాట్లాడి అతని కోపానికి గురవ్వకు. లేదులే మమ్మీ, విషయం ఏంటో నువ్వే చెప్పు. నమస్కారం అఖండ స్వామి. ఎలా వచ్చారు తిలోత్తమా? కారులో స్వామి. మూర్ఖుడా, మీరొచ్చింది దొంగతనం చేసి. అవును స్వామి, పసుపు గౌరమ్మని ఎత్తుకున్నాం కానీ మళ్ళీ నైని వాళ్ళు చూస్తారేమోనని నీళ్లలోకి విడిచిపెట్టేశాను. జలమైనా సరే అమ్మవారు ప్రభావం చూపిస్తారు తిలోత్తమా. అటువైపు చూడకుండా నైని బయటికి వెళ్ళిపోయింది స్వామి. విధించిన షరతులను కాదని గడప దాటిందంటే విధిరాత క్రమబద్ధంగా దాని పని అది చేసుకుపోతుందని అర్థం. విశాల్ వాళ్లకు గ్రహబలం సరిగ్గా లేదని ఆ గారడి పిల్ల విశాలాక్షి గడప దాటొద్దని చెప్పింది స్వామి. గురువుగారు కూడా అదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడేం జరుగుతుంది? మీరేం చేస్తే అది జరుగుతుంది. గండం ఎలా వస్తుందో తెలియదు కానీ దానికి మేము అండగా ఉండాలనుకుంటున్నాను స్వామి. కీడు తలపెట్టాలనుకుంటున్నారన్నమాట. మీరలా అడిగితే మొహమాటంగా ఉన్నా నిజమే అని తలూపాల్సిందే స్వామి. నేను మీకు సాయపడుతున్నానని అనుకోకండి. విధి విధానుసారమే నడుచుకుంటున్నాను. మీరెలా అంటే అలాగే చేద్దాం స్వామి. రత్తయ్య, చెప్పు స్వామి. బుట్టని తీసుకురా. అలాగే స్వామి. బుట్టలో ఏముంది? పాము. ఇప్పటిదాకా తలగడ్ల పామున్న బుట్టను తల కింద పెట్టుకుని నిద్రపోతున్నాడా? వీడే అనకుండలా ఉన్నాడు మమ్మీ. తీసుకో స్వామి. వీళ్లకు చూపించు. చూడండి అమ్మా.
ఈ నల్లనాగు పేరు కేతు. చూస్తుంటేనే భయమేస్తోంది స్వామి. కాటెత్తే కాటికే పోతారమ్మా. హాస్పిటల్కి పోరా అయితే. పోయినా ప్రయోజనం ఉండదు. దీని కాటుకి మందే లేదు వల్లభ. అర్థమైంది స్వామి. ఈ కేతును విశాల్ వాళ్ల మీదకి ఉసిగొల్పాలి. మీరు చేసేదేమీ లేదు, అంతా విధి అంటున్నాను కదా. మరి ఎలా ప్రయోగించాలి స్వామి? రత్తయ్య, స్వామి, అగ్నిగుండం దగ్గర ఉండే పుట్టలోకి ఈ కేతును వదులు. అక్కడికి విశాల్ వాళ్లను వీళ్ళు తీసుకొస్తారు. మిగతా నాటకం ఆడతారు. సరే స్వామి. అర్థమైంది స్వామి. విశాల్ని కూడా గడప దాటించాలి. ఆ తర్వాత ఇంటి గడప బతికుండగా తొక్కడు కదా మమ్మీ. నేను పుట్ట దగ్గరికి పోతున్నానమ్మా. పనయ్యాక నువ్వు అడిగింది ఇస్తారు రత్తయ్య. మంచిది స్వామి. ఆ పనిలో ఉంటాను స్వామి. మంచిది. రారా. పద. మమ్మీ మమ్మీ, పెద్ద మరదలు తులసి కోట దగ్గరకు వెళ్ళిందేంటి? డౌట్ వచ్చిందా? తులసమ్మ, నువ్వు కొలువున్న చోట ప్రాణం నిలకడగా ఉంటుందంటారు. కానీ నిలకడలేని పాము పిల్ల నా చెల్లెలు కూతురు ఊలుచి తన జాడ ఎటో ఎవరికీ తెలియడం లేదు. తెలుసుకోకుండా చేశామన్న సంగతి తనకి తెలీదు. పాపం. పర్లేదులేరా, జాలి పడుకు, అవస్థపడిని. ఆడకూతురి ఆచూకీ తెలుసుకోవాలంటే అమృత గడియల్లో పసుపు గౌరమ్మను దర్శనం చేసుకోవాలన్నారు. కానీ ఆ తల్లి జలమయమయ్యి నీ గర్భంలోకి జారుకున్నదని స్వామివారు చెప్పారు. అమ్మ నా గురువా, చెప్పేశారు మమ్మీ. హింటిచ్చుంటారు. తెలివిగల నయని క్యాచ్ చేసిందిరా. ఇప్పుడు బిడ్డ ఉన్న ఆనవాళ్ళు తెలియజేసే బాధ్యత నీదేనమ్మా. నీ మీదే భారం వేస్తున్నాను. గడప దాటకూడదని విశాలాక్షి చెప్పినా పసిపాప కోసం బయటకొచ్చాను. ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పొస్తాను తల్లి. దారి చూపించు. మమ్మీ, ఏం చేయబోతుంది నాయని? తను కాదు, మనం చేయాలి. ఏంటో? పుట్ట దగ్గరకు తోలితే మన ప్లాన్ ఫలించి తనువు చాలిస్తారు. పద. అదిగో నయనం వచ్చింది. ఉత్తి చేతులతోనే వచ్చిందండి. పాపను తీసుకురావడానికి వెళ్ళలేదు మాత. వెళ్ళిన పని ఏమైంది చెల్లి? పసుపు గౌరమ్మ కూడా కనపడకుండా పోయిందని స్వామివారిని అడగడానికి వెళ్ళానక్క. ఏమన్నారు? ఏమంటారు? ఇప్పటిదాకా పిల్ల లేదని కంగారు పడ్డారు కదా, తల్లి కూడా లేదనుకొని ఎదురు చూడమని ఉంటారు. నీకు తెలిసింది తక్కువ, తెలియకుండా మాట్లాడడం ఎక్కువ. ఎక్కడ వెతకమన్నారో అదేనా చెప్పారా? తులసమ్మను నమ్ముకోమన్నారు బాబుగారు. నయని, పూజలు పునస్కారాలు చేస్తూ దండాలు పెట్టుకుంటూ ఉంటే ఆలస్యమవుతుంది. మేం బయటకు వెళ్ళి వాళ్ళని వీళ్ళని అడిగితే పసిపిల్లని చూడలేదు కానీ పాము పిల్లనైతే చూశామన్నారు.
ఏ సైజ్ లో ఉందంటక్క? మీ సైజు ఉన్న పిల్లనే అనుకోవచ్చులేండి. ఆ, ఎక్కడ చూసారంట అత్తయ్య? ఒళ్ళు చిన్న అయి ఉంటుంది. ఎప్పుడు చూసారంట? పొద్దున్న మధ్యాహ్నమా? మార్నింగ్ అనుకుంటా. అయితే కాదు. ఎందుకు కాదు? రాత్రైతేనే కదా పాము పిల్లగా మారేది. పగలైతే ఆడపిల్లగానే ఉంటుంది కదా. ఉదయం అంటే 6 తర్వాత కాదు హాసిని, 5 చూశారంట.